ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. విశాఖ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ శాంతి, సుస్థిరతకు యోగాను సాధనంగా మార్చుకోవాలని పిలుపు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన యోగాంధ్ర కార్యక్రమం. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టేందుకు ప్రధాని చొరవ తీసుకోవాలన్న ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యోగాసనాలు వేసిన మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి. తెలంగాణ ఎడ్సెట్ 2025 ఫలితాలు విడుదల. అర్హత సాధించిన 30,944 మంది అభ్యర్థులు. పోలింగ్ కేంద్రాల వీడియో ఫుటేజ్ని బహిర్గతం చేయలేమని స్పష్టం చేసిన ఈసీ, సుప్రీంకోర్టు ధృవీకరించినట్లు ఓటరు గోప్యత కీలకమని వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై చర్యలు తీసుకున్న కేంద్రం. ఎయిర్ ఇండియాలో 3 అధికారులను తొలగించిన డీజీసీఏ, సస్పెండ్ అయిన అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజుల్లో నివేదించాలని ఆదేశం. లీడ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్. తొలి ఇన్నింగ్స్లో 450కి పైగా పరుగులతో పటిష్ట స్థితిలో భారత్.